థ్యాంక్ యూ గాడ్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు. నీవు లోకానికి రక్షకుడిగా వచ్చి మా పాపముల కోసం ప్రాణము పెట్టి తిరిగి లేచినందుకు వందనము. ఇప్పుడు మేము నీ రాకడ గురించి, పరిశుద్ధులు ఎత్తబడటం గురించి ధ్యానిస్తుండగా, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయండి. చదివే ప్రతి బిడ్డకు నీ వాక్యం అర్థమై, నీ రాకడ కోసం సిద్ధపడేలా దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధులు ఎత్తబడటం మరియు ప్రభువు రెండవ రాకడ. దేవుని వాక్యం ప్రకారం, ఈ లోకానికి అంతము ఉంది మరియు ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నారు. దీనిని మనం రెండు ముఖ్యమైన ఘట్టాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది, పరిశుద్ధులు ఎత్తబడటం. ప్రభువు ఆకాశం నుండి ఆజ్ఞాస్వరముతో, ప్రధాన దూత శబ్దముతో దిగివస్తారు. అప్పుడు క్రీస్తు నందు నిద్రించిన మృతులు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులముగా ఉన్న మనము వారితో కూడా కలిసి మేఘాల మీద ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్తాము. ఇది రెప్పపాటు కాలంలో జరుగుతుంది. వాక్య ఆధారం: తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రికలో మరియు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మర్మము వివరించబడింది. రెండవది, ప్రభువు రెండవ రాకడ ఎత్తబడటం అనేది రహస్యంగా జరిగితే, రెండవ రాకడ అనేది లోకమంతా చూసేలా జరుగుతుంది. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. ఆయన తన పరిశుద్ధ దూతలతో కలిసి మహామహిమతో దిగివస్తారు. అప్పుడు ఆయన భూమి మీద నేతితో కూడిన రాజ్యాన్ని స్థాపిస్తారు. వాక్య ఆధారం: ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మరియు మత్తయి సువార్తలో ఈ మహిమగల రాకడ గురించి వ్రాయబడింది. సిద్ధపాటు మరియు తీర్పు: ప్రభువు వచ్చినప్పుడు ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తారు. సిద్ధపడిన వారికి జీవకిరీటము లభిస్తుంది. కన్నీరు: మరణము లేని నిత్యజీవము వారికి సొంతమవుతుంది. కానీ సిద్ధపడని వారికి దేవుని తీర్పు ఉంటుంది. వాక్య ఆధారం: ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ఇచ్చుటకు నా యొద్ద జీతము ఉన్నది అని ప్రభువు సెలవిచ్చారు. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ రాకడ అతి సమీపంలో ఉందని మేము నమ్ముతున్నాము. ఏ గడియలో నీవు వచ్చినా, మేము విడవబడకుండా నీతో కూడా మేఘాల మీద ఎత్తబడే ధన్యతను మాకు ప్రసాదించు. మా హృదయాలను వాక్యముతో శుద్ధి చేయి. నీవు వచ్చే వరకు మమ్మల్ని నమ్మకమైన సాక్షులుగా ఉంచుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. God bless you.